హాయ్ అందరికి నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు ఒక కస్టమరు నాతో ఆయన ఎక్స్పీరియన్స్ ఉపయోగించి వినూత్నంగా కట్ చేయించుకుంటారంట. ఎలా కట్ చేయించుకుంటారో చూద్దామా? రైట్ అన్న, నమస్తే. నమస్తే అన్న, మీ పేరు? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. క్లైమాక్స్లో మీతో మొత్తం పేరు అడుగుతాం. ముందు మన పని ముఖ్యం. ఓకే, సైజ్ అన్న? సైజ్ మీడియం సైజ్. మీడియం పిల్లలు తినడానికి. ఓకే, దీంట్లో రకరకాల ప్రయోగాలు చేపిస్తున్నారు. ఆయన ఈ కోడి మొత్తం తీసుకున్నారు. ఇదో ఇలా దాదాపు 2.5 కేజీది ఇలా తీసుకున్నారు. దీంతో ప్రయోగాలు చేపిస్తారంట నాతో. చూద్దాం. అంటే నాకు కూడా ఇంట్రెస్ట్గా, నేను కూడా నాకు ఇలాంటి కస్టమర్లు దొరికితే ఆ ప్రయోగాలు అలా నేర్చుకోవడానికి. సపరేట్ ఓకే అన్న, ఈ మెడది తనే ఈ సైజ్ చాలు కదా? ఇది ఇలా ఉంచి. రైట్. మీరు కూడా చూసుకోండి, ఎప్పుడైనా చికెన్ షాప్కి వెళ్ళినా ఇలా టేస్ట్ ఉంటుందంట. అన్నా, ఏదో బోన్లెస్ అన్నారు. ఇప్పుడు ఈ బోన్లెస్ పై నుంచి తీయండి. ఓకేనా? ఓకే, ఇది సపరేట్గా పీస్ చేయండి. అది ఎంత వస్తే అంత కదా? ఓకే. ఏదన్నా సంగతులు? ఇది ఎందుకనంటే పిల్లలు ఇవి బోన్ తగిలినప్పుడు గట్టిగా తగిలింది పంటి కింద, వాళ్ళు తినలేరు దాన్ని. ఇలా చేయటం వల్ల కొంచెం సాఫ్ట్ గా మనం దాన్ని మంచిగా ఫ్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే లైట్ గా, అంటే పిల్లలు తినడానికి ఇలాంటి ఫుడ్ కలర్ ఇలాంటి ఏమి పెద్ద వాడేది ఉండదు. జస్ట్ మన ఇంట్లో వాడే పసుపు, కారము, మంచిగా అల్లం పేస్ట్ ఇలాంటి వేయటం వల్ల పిల్లలకి హెల్త్ ఇష్యూగా ఏమి ఉండదు. ఫ్రై అనేది కూడా ఫ్రై అంటే పిల్లలు స్నాక్స్ లాగా, చిన్న పిల్లలు తినడానికి స్నాక్స్ లాగా ఇది ఉపయోగపడుతుంది. బోన్ తగిలితే ఎమ్మటే పంటి కింద కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి తినరు. అన్న, ఇది ఒకవేళ మ్యాగ్నేట్ చేసుకోవడానికి అంటే చెస్ట్ పీస్ చాలా మంది అంటుంటారు కొద్దిగా హార్డ్ గా ఉంటది, పిల్లలు తినగానే లెగ్ పీసులు ఆ టైప్ తీసుకెళ్తారు. వాళ్ళకి మీరు చెప్పే మాట లెగ్ పీస్ ఓకే, లెగ్ పీస్ బాగుంటది, నేను కాదంటున్నా. బట్ ఏంటంటే లోపల బాయిల్ అవ్వదు. ఆ బోన్ అనేది మన ఇంట్లో చేసే కాడ బాయిల్ అవ్వదు, హోటల్స్ లో అవుతుంది. వాళ్ళు పెద్ద డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి అవుతుంది. ఇంట్లో మనం వేసే బాండీలో అంత లెగ్ పీస్ లోపల అవ్వదు, ఫ్రై అవ్వదు. అందుకని ఇలా తీయటం వల్ల పిల్లలకి ఒక స్నాక్స్ లాగా మంచిగా చేసుకొని తినడానికి బాగుంటుంది. అంటే మ్యాగ్నెట్ అంటే ఒక 1 hour అట్లా ఏమైనా తడపడంగా. మనం అవి మొత్తం మసాలా కలిపిన తర్వాత ఒక 20 minutes 30 minutes దాన్ని ఒక ఫ్రిడ్జ్ లో పెడితే కూలింగ్, అంటే మసాలా మొత్తం దానికి అలా పట్టుకుంటుంది. మసాలా మొత్తం దానికి అలా పట్టుకుంటది. ఎవరికి ముక్కకి, ఆ ముక్కకి పట్టుకోవటం వల్ల మనం తీసిన ఒక 5 minutes బయట నుంచి ఆయిల్ వేస్తే ఆ మసాలా అంతా ముక్కకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అది చాలా మంది ఏం చేస్తారంటే ఆతృతగా తీసుకెళ్లి టపటప్ వండుకొని, అది ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ వేస్తే విడిపోయింది ఆ మసాలా మొత్తం విడిపోతుంది. విడిపోతే ఆ ఆయిల్ మొత్తం వేస్ట్ ఖరాబ్ అయిపోతుంది. గమనించండి, ఇదండి కస్టమర్ చెప్పేది. దాన్ని మీరు ఎప్పుడైనా సరే ఇలానే కోడి మొత్తం తీసుకోండి. తీసుకున్న తర్వాత చెస్ట్ పీసులు పిల్లల కోసం సపరేట్గా మ్యాగ్నేట్, అంటే మీరు తొందర కావాలంటే బోన్స్ ఉడుకుతాయి, కానీ చెస్ట్ పీసులు అంత తొందరగా ఉడకవు కదా. అందుకోసం మీరు ఏం చేయండి అంటే దీన్ని సపరేట్గా ఇప్పుడు సారు కొట్టించుకుంటున్నట్టు సపరేట్గా కొట్టించుకొని దాన్ని ఒక గంట 40 minutes మంచిగా, అంటే మసాలా మొత్తం అంటే దాంట్లో పెరుగు ఇలాంటివి ఏమైనా కలపవాలి? కలుపుతాం. అలా అన్ని మసాలాలు. అంటే నేను ఒకసారి తయారు చేసుకున్నాను. 1 కేజీ చికెన్లో ఒక 20 రూపాయల పెరుగు ప్యాకెట్ తీసుకెళ్ళి, అంటే 10 రూపాయలు అయ్యి దాంట్లో మొత్తం కలిపేసి ఒక గంట తర్వాత వండినా నోట్లు వేసుకుంటే కరిగిపోయిందని ఓన్లీ జస్ట్లే తీసుకెళ్ళాను. మీరు చెప్పిన మాట నేను హడావుడిగా తీసుకెళ్ళి కలుపుకొని వేసుకుంటే అది మొత్తం మసాలా అంతా ఆయిల్ లేని విడిపోతాయి. మంచి మాట. మనకి ఏంటంటే ఆతృత, చాలా మంది ఆతృత ఉండి ఇలాంటివే రుచి మన చేతుల్లో మనం ఉండేదాన్ని బట్టే ఉంటది. మన కంగారు వల్లనే తెలియంతనంతో ఉండడం వల్లనే ఇలా. సార్ చెప్పింది బాగా గమనించండి. అలానే చికెన్ ఒక 12 రకాలుగా ఫ్రై చేయొచ్చు. చాలా ఉంటుంది. రాజుగారు నమస్తే. సారీ సార్, నేను తల కిందికి చూస్తున్నాను, నాలో పని.
రాజుగారు కూడా క్వాలిటీకి అంబాసిడర్. ఆయన కూడా మనకి కొన్ని నేర్పించారు. అంటే కోడిలో ఏముండదు, అందరూ కొట్టినట్లు కొడితే కోడిలో ఏముండదు, మన కటింగ్ లోనే ప్రత్యేకత. అంతే కదా, కస్టమర్కి తనకి ఎలా కావాలి అనేది సైజు లేదా అవుతుంది. ఆయన చెప్పిన మాట నా మనసులో బాగా పడిపోయింది. చికెనే నేను కట్ చేసే విధానంలోనే ఆ టేస్ట్ వస్తుందని ఆయన మన చెవులో ఊదారు. అప్పటి నుంచి వారు ఊదారనుకోవడం చెప్పారు. ఎందుకంటే మంచి మాటను సిల్లీగా తీసేయకూడదు. వాళ్ళు బాధపడతారు, అరే వీడేం తినను ఇలాంటి మంచి మనుషులు వస్తున్న శాతుగా మా ఏరియాలోనే నాకు తెలిసి ఇలా తినడం అంటే మన ఏరియాలోనే ఇంత క్వాలిటీగా ఇలా తినడం. ఇంత తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి అనేక దేశాలు కూడా తిరిగిన వాళ్ళు, అన్ని ప్రయోగాలు చూసి మీరు కూడా చికెన్ కొట్టిన కొట్టకుండా కస్టమర్ని చూసినప్పుడు దాన్ని చండాలంగా ఉంది అనుకోకుండా ఇప్పటికప్పుడు శుభ్రం చేసి నీటికి కొడుతున్నారు. అందుకు బాగుంది, మీ పద్ధతి బాగుంది. మీడియం ముక్కలు కొట్టు. ఇది మా గురువు గారు శ్రీనివాసరెడ్డి గారు నేర్పారన్న. ఆయన మదిగట్ల శ్రీనివాస రెడ్డి గారని కొత్తకోట ఆయనది, మా గురువు ఆయన. అందరిలో పరిపక్వతనం నాకే వచ్చిందని ఆయన ఫీల్ అవుతుంటాడు, నన్ను చూసి ముచ్చట పడుతుంటాడు ఆయన. అలా ఆయన మాటను కూడా ఆయన ముచ్చట పడుతూ చెప్పినా సరే ఇలా కళ్ళకి ఎదురు కనపడుతుంది కదా. మామూలుగా మా సైడ్ అయితే ఆ కొట్టిన చికెన్ మీద 10 మందికి ఆడే కొడతారు మా దాన్ని. చాలా మంది కొడుతూనే ఉన్నా, నీకు కొట్టి నాకు కొట్టి అందరికి ఆడే కొడుతున్నాడు. అది గలీజ్ కొడుతుగా ఆడే కొడుతుంటాడు. ఈ మధ్యలో తలకాయ అనుకో, తలకాయ ఆడే కొడుతుంది, నల్లగా వచ్చాయి తలకాయ. మళ్ళీ కొద్దిగా టేస్ట్ కూడా మారిపోతాయి కదా మటన్ చికెన్ కొట్టే ప్లేస్. ఇది పల్లెటూరు లేకపోతే గుంటూరు సిటీ? ఆ సిటీలోనే జరుగుతుందా ఇది? ఓకే. ఏంటంటే చాలా మంది ఆ మటన్ స్మెల్ అంటే ఈ మొత్తం అంతా కొట్టిన విషయం కాదు ఇక్కడ. ఇది మటన్ తలకాయ కొట్టినప్పుడు, మటన్ ముక్కలు కొట్టినప్పుడు మటన్ బోన్స్ ఇరుక్కుంటాం. ఈ చికెన్ కొట్టినప్పుడు దాంతో పాటు మనోడు గమ్మటి తీసేదాన్ని చేస్తాడు. మటన్ పీస్ గట్టిగా హార్డ్ గా ఉంటుంది. మటన్ పీస్, చికెన్ నార్మల్ గా ఉంటుంది. స్మెల్ రెండు టేస్ట్ చేంజ్ అయిపోతాయి. తలకాయ కొడితే చేంజ్ అయిపోతుంది. ఇదండి ఇలా ప్రయోగం చేయించుకున్నారు సారు. ఆ సార్తో మాట్లాడదాం, ఆయన పేరేందో అని తెలుసుకుందాం. అన్నా నమస్తే అన్న. హాయ్. ఓకే, మీ పేరన్నా? వెంకటరెడ్డి నా పేరు. ఎవరన్నా? గుంటూరు మాది. గుంటూరా? ఓకే. గుంటూరు అయినా గుంటూరు పక్కన? గుంటూరు సిటీలో నాది. ఓకే. నేను ఒక టిఫిన్ మాస్టర్ నే. అవునా? ఎస్. ఓ అదే సంగతి. సాంబార్ ఇడ్లీ. నేను రీసెంట్ గా ఒక హోటల్ పెట్టాను. ఏం పేరు? వెంకటరెడ్డి. హోటల్ పేరు శ్రీమాత టిఫిన్ సెంటర్. శ్రీమాత టిఫిన్ సెంటర్. రీసెంట్ గా హోటల్ పెట్టాను. అక్కడ నేను అంటే ఆ ఏరియాలో సాంబారు ఉంది, బట్ 2-3 హోటల్స్ ఉన్నాయి. నేను తయారు చేసిన సాంబారు ఆ హోటల్స్ ఫెయిల్ అయింది. బొమ్మడి నా హోటల్ కి సాంబార్ తినడానికి వస్తారు, ఆర్డీఓ వస్తాడు, బ్రేక్ ఇన్స్పెక్టర్ వస్తారు, కానిస్టేబుల్స్ వస్తారు, కేవలం సాంబార్ తాగెళ్తారు, తినరు. నేను అప్పుడే అనుకున్నా సాంబార్ తాగెళ్తారు. నేను ఇడ్లీ వేస్తా, సాంబారు, దోశ, మైసూరు బోండా, వడ, గార. వడ వేరు, గార వేరు. వడ లావుగా ఉంటుంది, గార మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. ఈ ఐటమ్స్ అన్ని చేస్తా. నేను టిఫిన్ సెంటర్ మాస్టర్ని. టిఫిన్ సెంటర్ సొంతంగా పెట్టుకున్నా నేను. అది నాకు నేను గత 5 years, లాస్ట్ 15 years బ్యాక్ బార్ లో వర్క్ చేశా. ఈ చికెన్ ఫ్రై ఐటమ్స్ అనేది ఒక 12 రకాలుగా అక్కడ మా వంట మాస్టర్ చేసేవాడు. ఆ వంట చూస్తూ నేను నేర్చుకున్నా చికెన్ ఎన్ని రకాలుగా ఫ్రై చేయొచ్చు అనేది. చికెన్ పిల్లలు తినేలాగా ఒకలా చేయొచ్చు, పెద్దోడు తినేలాగా ఒకలా చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు చికెన్ ని. కానీ కొట్టించుకునే విధానంలో తేడా ఉంటది. ఆ కొట్టించుకునేటప్పుడు మనకి ఎలా ఏ టైప్ లో కొట్టించుకుంటే ఆ టైప్ లో బాగుంటది. ప్లస్ ఏదైనా సరే ఇంట్లో చేసుకున్నప్పుడు మనం దయచేసి ఫుడ్ కలర్లు, టేస్టింగ్ పౌడర్ వాడొద్దు. ఇది నా సజెషన్. న్యాచురల్ గా చేసుకోండి. దాంట్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. మీరు రోస్ట్ గా చేశారనుకోండి కలర్ అదే వచ్చింది. నార్మల్ గా తీసారనుకోండి కొంచెం కలర్ తేడా వస్తుంది. ఫుడ్ కలరు, టేస్టింగ్ సాల్ట్ దయచేసి వాడదు.
ఇది నా మనవి. ఈ టెస్టింగ్ సాల్ట్ అది అంటారు. ఓకే. దొడ్డుప్పు ఎక్కువ సహకరించుకోవచ్చా లేకపోతే మామూలుగా ఫ్రై అంటే సాల్టే వాడతాం మనం. సాల్ట్ అంటే దీంట్లో దొడ్డుప్పు ద్వారా ఒక టేస్ట్, సన్న ఉప్పు ద్వారా సాల్ట్ టేస్ట్ వేరేగా ఉంటుంది, దొడ్డుప్పు టేస్ట్ వేరేగా ఉంటుంది. వేరే ఉంటుంది. ఏది వేస్తే మంచిదన్న దీంట్లో? దొడ్డుప్పు మిక్సీ బట్టి వేసుకుంటే ఇంకా బాగుంటది. నేను చాలా సార్లు వర్క్ చేసినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు దొడ్డు మిక్సీ బట్టి పెట్టుకుంటారు, సాల్ట్ వాడరు. నాకు తెలిసి అయితే ఇది ఏదో కలుస్తుంది కానీ కెమికల్ కలుస్తుంది అన్నది మనకు తెలియదు మాట్లాడకూడదు మనం. ఓకే, హాయ్, ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, మీలాంటి కస్టమర్లు మాకు అనుభవం. ఓకేనా అన్నా? ఓకే రాజు గారు రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యువర్ సజెషన్స్. మీ బిజినెస్ టిఫిన్ సెంటర్ అంచెలంచెలుగా ఎదిగి మీరు ఎక్కడికో వెళ్ళిపోకుండా అక్కడనే ఉండి అక్కడ ఉన్న జనానికి సేవ చేసుకోవాలని ఏమన్నా. ఎందుకంటే మనుషులు ఎదిగే కొద్దిలా పని మానేస్తారు. ఆయన రుచి రాజు చిన్న కూడా ఏదమ్మా పెద్దదా? మీడియం. 7 years ఇంజనీరింగ్ క్యాండిడేట్. 7 years ఇంజనీరింగ్ కాలేజ్ క్యాండిడేట్ కానీ ఇవి అన్న కానీ మీ మాటల్లో పర్ఫెక్ట్ ఉంది. అంటే ఎక్కడ నేనైనా సరే అటు ఇటు కొద్దిగా తడబడుతుంటాను కానీ అంటే కాన్సిస్టెన్సీ సరిగ్గా ఉంటుంది. అన్న నమస్తే అన్న. మేము మీ గురించి మీ పేరన్నా? అమర్నాథ్. సేమ్ మీ ఊరేనా? అయ్యా మా తమ్ముడు. ఓకే. ఏ పేరేనా? అమర్నాథ్. ఏం చేస్తుంటానా? మీ రీల్స్ చూస్తుంటా. అన్నా చెప్పనా బిజినెస్ జాబ్ సాఫ్ట్వేరా? కాదు, ఎడిటింగా? అది సినిమా. ఓకే రైట్. అన్నకే ఇద్దరు బ్రదర్స్ అంట. రాజు గారు కూర్చోండి మేడం, సింహాసనం మీద కూర్చోండి. సర్వరోగ నివారణది చెప్పడంతో మీరు కూర్చోలేదు. చేశాను రాజు గారు. 2 పోలీస్ చేశాను. 450. ఏం లేదు మేడం, సార్కి ఇప్పటికీ 4 కస్టమర్స్ అయ్యారు. ఇందాకనే లేడీస్ వచ్చింది, మరి ఆపారనుకో సార్ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి జెడ్ కేటగిరీ ఉంది కానీ చూసుకోవాలి, మగ పురుషులు బాధపడకూడదు. కాదు ఓకే. వాతావరణం ఏముంది రాజు గారు ఈరోజు? ఈ టైంలో ఎక్కడికన్నా పిక్నిక్లు కొట్టాలి. రాజారు ఇప్పుడు మామిడి బాగా సీజన్, ఈ వర్షం పడింది కదా, చాలా మంది పురుగు వస్తుంది అంటారు కదా. ఓకే నమ్మచ్చా? ప్రతి పండుగ కూడా చూడు ఏదో దెబ్బతిన్నట్లు అది ఇది ఉంటుంది రాజుగారు. అది అంటే చూసుకొని తినాలా లేకపోతే ఎట్లా? దాని మీద మోజు ఉంటే మళ్ళీ అటు ఇటు వెళ్ళి నా మీదకే వచ్చారా మీరు? సరేలే, చాలా మంది వాడుతున్నారు. మందుల కన్నా ఇంటి నష్టమే లేదు. ఒరిజినల్ గా మందులు వాడతారని అదే కన్నా తెలుసు కదా, కాల్పన పెట్టి మంచిది కాదంటారు. ఎవడో ఏది మాండవు అంటావు అంతే. ఆ పూటకు వచ్చి ఎంత సెర్చ్ చేస్తా ఉంటారు. చిన్నగూడెం పోతే లేదు ఇదండి అక్కడ చూడండి, దానిది దీనిది చాలా పెద్దది. ఆల్రెడీ ఫస్ట్ నాకు అనుమానం వచ్చే మళ్ళీ ఒక కోడి తెచ్చా. గమనించారు కదా నన్ను రాజు గారు?
మీకు ఎప్పుడు 100% న్యాయమే కదా. నన్ను నమ్మిన వాళ్ళకి ఎప్పుడు సరేలే, ప్రతి కస్టమర్కి అలానే చెప్పాలి. చాలామంది నా బుడుబుక్కల మాటని నమ్మి కొద్దిగా అసహ్యానికి గురి అవుతారు. కానీ మేడం ఎంత ఎంత అన్న, ఎంత మీకు? ఎంత అయిపోయింది? గుర్తులేదు. వెయిట్ చూసి చెప్పు. 456 అయింది. మేడం ఎంత అన్న? చాలా. మేడం గారు తినే ముక్కలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మేడం ఏనా? అక్కడికి చాలా 220 అయింది. ఇంకా అయినా మేడం ఆ దాని మీద వద్దు మేడం, అవి మరి గుడ్డి ఉన్నాయి, అవి తీయాలంటే మరి బాగుంటుంది. ఇంకేద్దాం 2 రైట్ 220. మేడం చిన్న కొట్టిన వీడియో. చాలామంది రెక్క కట్ చేయొద్దని నా యూట్యూబ్ కామెంట్లో చెప్తూ ఉంటారు. కానీ డిజైన్ పెద్దగానే అందరూ కూర్చోాలి మేడం. ఇందాక మీ పర్మిషన్ లేకుండా 2 ముక్కలు చేసి పడేసి ఇది న్యాచురల్గా ఉండాలి మేడం. కోడి ఇలా పడుతుంది. ఎన్నిసార్లు ఆలోచన ఉన్నాడు పర్లే, నాలో ఆవేశం ఎక్కువ. చెల్లలేదు మేడం, మీకు ఆన్లైన్ కొట్టినా బ్రో. మీది 1.5 కదా? ఒక్కసారి మేడం గారికి. మేడం ఇది 280. మీ నెంబర్ చెప్తారా? రైట్ 280 వస్తుంది మేడం మీకు. ఇక్కడ వరకు సరిపోతుందా? కోడి చేయనా? కేజీ 380 చాలు. రైట్ 449 400 ఇచ్చింది. ఓకేనా? చిన్న కొట్టినా మీడియం? రామకృష్ణ సారీ, నీ పర్మిషన్ లేకుండా కొడుతూనే ఉన్నాను. చిన్న విరామం, మంచి మిఠాయి వస్తా. ఏదైనా సంగతులు? జూనియర్ ఎన్టీఆర్ పేరు రసూల్ ఖాన్. జూనియర్ వసూల్ ఖానా? రసూల్ ఖాన్. రసూల్ ఖానా? ఎట్లా తెలిసింది వీటికి? ముస్లిం అంటే ఎట్లా తెలిసింది? ముస్లిం లేదు. ఈ పేరు ఎట్లా తెలిసింది? యూట్యూబ్లో రసూల్ ఖానా? జూనియర్ హిందువా ముస్లిం? అసలు పేరు రామారావు గారు, రసూల్ ఖాన్. టోపీ ఒకటి అయింది. తమిళ బాపులోని తెలుసు. తమిళ బాపులోని తెలుసు. అదే మనిషిలో
మాట్లాడే వాళ్ళకి చాతుర్యం ఉంటుంది. మనోడికి అన్ని లాంగ్వేజ్లు మంచిగా హిందీ ఫస్ట్ నుంచి కొద్దిగా వీక్ అనుకుంటా కదనా? అవి కూడా మాట్లాడతారు కానీ అంత పర్ఫెక్ట్ ఏ లాంగ్వేజ్ అయినా మన సొంత లాంగ్వేజ్లో ఉన్నంత పట్టు అన్ని లాంగ్వేజ్ల మీద ఉండదు కదా. ఏదో కంటిన్యూగా మాట్లాడతాం కాబట్టి మన లాంగ్వేజ్ ఆన్లైన్ క్యాష్ మీకు 50% ఆన్లైన్ 50% ఏనా? ఇప్పుడు 90% అయింది. 90% ఏ డబ్బులే ఒక 500 నోట్ వచ్చింది ఇందాక. 400 449 ఇది 400. ఒకసారి అది ఫోను స్విచ్ అది రైట్. అదే ఉదయం ప్రశాంతంగా ఉంటుంది కానీ డిస్టర్బెన్స్ లేదు. రామకృష్ణ మురళిగాడు అలా పిల్లోడి కోసం వస్తానని రాలేదు. మురళి రాలేదు, తమ్ముడు వచ్చాడు. ఆ పిల్లోని తీసుకునే వీడు వస్తే ఏడవద్దు ఏడ ఖర్చు ఉంటుంది. వాడు పైసలు అవి మళ్ళీ బస్ టికెట్ల కాడ కూర్చొని ఇంకా కొద్దిగా మందరం నేర్చుకున్నాం. సిగరెట్ కూడా తిన్న తర్వాత ఖచ్చితంగా టిఫిన్ తిన్నా భోజనం చేసినా సిగరెట్ తాగుతాడు. నేను తిడతానని చెప్పి సైడ్కి ఎన్నో పోయి తాగి చూస్తున్నాడు. నాకు అర్థం తెలియదా. మళ్ళీ అది ఒక కైని ఒకటి మళ్ళీ తెలివి చాలా ఉంది. ఆ తెలివి చాలా ఉంది. ఎక్కడ మాట్లాడాలనో బాగా తెలిసినవాడు అన్నవాడు. వాడు మనిషి పర్ఫెక్ట్. మనము కొంతమంది నాలెడ్జ్ని మెచ్చుకోవచ్చు. ఎన్ని వ్యసనాలు ఉన్నా తేలిగ్గా తీసిపాడు. అన్నా ఈ వీడియోస్వి కొద్దిగా ఉండాలి. దాంట్లో మ్యాటర్ మన క్వాలిటీ వర్క్ అవి ఎవరు పడితే వాళ్ళు చేయలేరన్న పని. కొన్ని అవి మన దగ్గర వచ్చే కస్టమర్లు మనకి నేర్పిస్తారు. అలా ఉన్నారు కాబట్టి. ఇదేనా సార్ బాగానే వస్తుంది నీట్గా. ఇదే వస్తుంది. ఇది మళ్ళీ 9,000. 9 మెయిన్ లైటింగ్ అన్న. లైటింగ్ ఉండాలి. ఈ లైటింగ్ మెయిన్. నువ్వు ఎన్ని రూపాయల సెల్లు ఉంది అనేది కాదు. లైటింగ్ లోపల నీది ఎంత ఉంది. నీకు 1,00,000 రూపాయల ఫోన్ అయినా నేను తీసుకున్నాను ఫోను. మన వేరే వాళ్ళు విదేశాల నుంచి వస్తుంటే మా బామ్మడి తెచ్చాడు, గిఫ్ట్ ఇచ్చింది. మళ్ళీ అది ఇచ్చేయాలి మన పని అయిపోయిన తర్వాత. వాడు ఊరికే తీసుకొచ్చినప్పుడు అక్కడ పెట్టుకుంటాడు. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు వాడు వేరే వాళ్ళ కోసం అని తెచ్చిన అది నేను తీసుకున్నా. వాళ్ళు కూడా విదేశాలు వెళ్ళారు. 1,14,000 ఉంటున్నా యాపిల్.
కానీ దాంట్లో నుంచి వచ్చే వీడియోస్ ఇంకా చాలా బాగుంది. నువ్వు దాన్ని తీయగలగాలి కానీ పిండి కుదిరాడు. అది ఛార్జింగ్ ఉండదు అని ఎక్కువసేపు ఛార్జింగ్ ఉన్నది వేస్ట్. అది ఎమ్మడే సరసరా అయిపోతుండదు. వీడియో తీస్తుంటే అయిపోతుంది సరసరా. మనకున్నాయి పరికరాలు, మనం డ్యాన్స్ చేసినా పక్కకు పెట్టేసి ఏదో చేసుకుంటాం. దాని మీద ఏదో మగ్గు ఏదో వాటర్ బాటిల్ పెట్టి నా పని నేను చేసుకుంటుంటా. ఖర్చుతో కొన్ని అయితే మనకైతే ఏమి లేవు. ఎంజాయ్మెంట్ ఇది కూడా పెడతావా? ఇప్పుడు ఇది పెడతా నడుస్తుంది కదా, ఆల్రెడీ నడుస్తుంది. అది అవును నడుస్తుంది. అన్నీ ఇట్లా బాగుండేది పెట్టుకొని తీసేస్తా అంతే. 440 లే ఎట్లా ఉన్నది అట్లనే వేసేస్తాను అన్న. 440 420 అది ఎట్లా ఉందో అట్లనే పెట్టేస్తాను. ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం అన్న, 2 hours పడుతుంది. అది మనాసుంటి పని చేసే వాళ్ళకి కుదరని పని. ఎడిటింగ్ మామూలు విషయం కాదు దాని కాడ. అందుకోసం ఎడిటర్స్ని వీళ్ళని ఒక సినిమా అంతా ఒక చెత్త పుట్టలాగా తయారు చేస్తారు. దాంట్లో క్వాలిటీ చెత్తలు ఎన్నెన్ని మంచిగా ఉన్నాయో తీయాలి కదా. అట్లా ఇప్పుడు మన దాంట్లో కూడా అలానే ఉంటాయి. కానీ ఈ దాన్ని ఇలా ఇష్టపడే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు చాలా మంది లైవ్లోకి వచ్చి లేనిపోని పంచాయతీ ఆడబెట్టి వదిలేసి ఆ పక్క ఈ పక్క తిరుగుతారు కదా లేడీస్. ఇప్పుడు ఈ కొట్టేది మనం మాట్లాడేది అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడేది కూడా తెలుగులో అక్కడ కింద రాస్తుంటాడు కొన్నిసార్లు. మెయిన్ మనకి మంచి మాట, ఆ మంచి మాట నువ్వు ఎక్కడున్నా ఎమ్మడే వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు డల్గా ఉండి మన పని మనం చేసుకుంటే దాంట్లో జోష్ అనిపించదు. కస్టమర్స్కి విరక్తి కూడా ఉండకూడదు. కొన్ని విధాలుగా ఓసారి నేను కూడా అసహనానికి గురి చేస్తాను. చాలామంది కామెంట్ పెడతా ఉంటారు, అన్న మాట ఆపనా మాట ఆపనా. కానీ ఆ మాట ద్వారానే కదా నలుగురు తెలిసేది. ఆ పని నేను అంటే కొంత పడనోళ్ళు చెప్తారు. అది పడనోళ్ళు మనం అంటే ఈర్ష్య ఉన్నాం. కొన్ని సక్సెస్ అవుతుంటాయి, కొన్ని ఈర్ష్యలు ఉంటాయి. దాన్ని మనం పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇంకా మాటలు చాలా డెవలప్ కావాలన్న. నాకు ఒక 1/2 కిలోనే వచ్చింది ఇప్పటికీ. ఆ మాట అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏ పదాలు వాడాలి, ఎలా వాడితే జనాలు చూస్తారని అలా లెక్కొచ్చాను. నా అయిపోయిందా? మీ పాప జాబ్ చేస్తుందా? లాస్ట్ ఇయరా? ఏదైనా ఏ ఫీల్డ్ తీసుకున్నావు? అంటే అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఫోన్ అన్నారా? ఓకే. ఇప్పుడు ఏది డల్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ వదిలా. ఏం లేదన్నా, ఆడపిల్లలు జాబ్ చేస్తారు కానీ ఆ చదువుకోగలిగితే. నిన్న ఇక్కడ వాచ్మెన్ కూతురు ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ పిల్లను జస్ట్ ఒక మాట అన్నమాట, 10th ఫెయిల్ అయిందని. ఇట్లా చదివించావు నువ్వు ఏం చేసి అది ఇదని. పిల్లలు అంతా బయటిలో అలవాటు పడిపోయారు. అమ్మ నాయన వాళ్ళు ఏం మాట్లాడతలేరు అని చెప్పేసి బయటకు ఎవరెవరైనా అట్లా తిరుగుకుంటూ చిల్లర పిల్లలు కొంతమంది అలా అయిపోయి చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టరు. ఇక్కడ ఏమన్నా ఉన్నారన్న మన స్టేడియం కాల్కి నాకు ఇంకా 10th క్లాస్ చిన్న మీద ఒక కొడుకు కూతురు అంట. వాళ్ళు ఏదో వాచ్మెన్ పని చేసుకొని పిల్లల్ని చదివిస్తూ సరే మీ పని మీరు సరిగ్గా, ఇప్పుడు మా పని మేము సరిగ్గా చేస్తేనే కస్టమర్లు వస్తారు. అందుకోసం మీ పని ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలి. పని సరిగ్గా చేయాలంటే చదువు మీకు ఇష్టం లేకపోతే ఏదో పనులు దూరండి. అంతేగాని నాకు నాన్న చదువు ఇష్టం లేదు నేను ఏదో పని చేసుకుంటా అంటే చేసుకోండి. అంటే నేను ఊరికి చావడం ఏంది? పిల్లలు సున్నితానికి అలవాటు. ఫ్రీడమ్గా వదిలేసేసరికి చిన్న ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాను. అది ఓకే చూశారుగా? ఓకే ఈరోజు గిరాకీ బాయ్ అన్న. నేను కనిపిస్తాను మా రామకృష్ణ అన్న.
ఓకే. మా రామకృష్ణ అన్నది వెజిటేబుల్ షాప్ ఉంది అన్న. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు వచ్చి? 30. నేనే దాదాపు 25 సంవత్సరాలు. 31. మీ పేరన్నా? అది చెప్పు. మీ పేరు? రామకృష్ణ. ఏ ఊరన్నా మీది? ఒరిజినల్ చిత్తూరు మదనపల్లి దగ్గర. పుంగనూరా? ఇప్పుడు మనోడిది కూడా పుంగనూరేనా? మన మురళిది? ఓకే. అన్నకి ఒకటే కూతురు, చాలా బాగా చదివిస్తారు. అంటే అలా తెలివైన మనిషి. ఓకేనా? అది ఓకే. బాయ్.